ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. ఈ రోజున మార్చి 1, 2020 బుధవారం. టుడే I performed పూజా పారాయణ and సాయినాథ దత్తపాదుక నామస్మరణ, asking Sai Master to bless us all with good health and energies to perform daily prayers. Baba is everywhere. His presence is everywhere. In Sai Satcharitra, Baba gave experiences that he is Sakala Devata Swarupa, Sakala Sadhu Swarupa and Sakala Jiva Swarupa, and he is everywhere. To remember the omnipresence of Baba, I composed 125 Prasanna Namamulu as Maha Mahimanvita Dattakshetra Namavali. From today, I will give one Nama daily for 125 days. Chant this Namamu not less than 19 times, if possible 125 times. First Nama. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. బాబా పరిపూర్ణ దత్తావతారము. ఆయన దత్తమూర్తి, ఆయన నివాసం సహ్యాద్రి. ఆయన వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అవతార కార్యం చేస్తానని చెప్పి సెలవు తీసుకొని వెళ్ళి సహ్యాద్రిలో నివాసం ఉంటారు. అక్కడ తన మహాలీలా ప్రదర్శిస్తారు. ఆయన సహ్యాద్రి నివాసి. బాబా పరిపూర్ణ దత్తావతారం కనుక ఈ నామం మనకి బాబా స్మరించుకుంటూ చేసుకుంటున్నాం. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. బాబా సహ్యాద్రిపై దత్తస్వామి రూపంలో వెలసి ఉన్నటువంటి బాబా పరిపూర్ణ దత్తావతారంగా అవతరించావు. సిద్ధిలో మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు. నువ్వు మా పట్ల ప్రసన్నులు కావాలి. నువ్వు మా పట్ల ప్రసన్నుడు కమ్ము, మమ్మల్ని కాపాడుతూ ఉండుము. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. దత్తప్రభు సాయినాథ, నీ చరణాంకితులము మేము. మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉండు. మా పట్ల సుప్రీతుడుగా మమ్మల్ని పట్టించుకో, మమ్మల్ని కాపాడు. మా శరణు శరణు. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న శ్రీదత్త శ్రీపాదుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రి నివాసాయ సాయి బాబా ప్రసన్న
శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. మిత్రులారా, ఈ పవిత్రమైన మహామహిమాన్వితమైన ఈ నామం నాతో పాటు మీరు కూడా స్మరించి మేలు పొందుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఉంచాను. మీరు 19 సార్లు తక్కువ లేకుండా ఈ నామాన్ని స్మరించుకోండి. వీలైతే 125 సార్లు స్మరించండి. దత్తస్వామి బాబా రూపంలో ఆ పరమాత్మ మన వెంట ఉండి, సద్గురుమూర్తులంతా మన వెంట ఉండి, దత్తస్వామి అంటే సకల మహాత్ముల స్వరూపం. ఆయనే కలియుగంలో కొన్ని అవతారాలు ఎత్తి కలియుగంలో బాబాగా అవతరించారు షిర్డీలో. అందువల్ల ఆయన్ని స్మరించుకుందాం. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. మిత్రులారా, ఈ నామం, ఈ దత్తపాదు మహామహిమాన్విత దత్తక్షేత్ర నామాలు మనం స్మరిస్తున్నట్టయితే కొంతసేపు స్మరించగానే మనకి తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి మనకి కలుగుతుంది. ఒక ఊపు వస్తుంది, ఒక శక్తి, అంతకుముందు లేని ఓపిక వస్తుంది మనకి. ఓపిక వచ్చి కంఠం విప్పారుతుంది. మీరే చూడండి ఇప్పుడు నా కంఠం ఎలా మారిపోయిందో మధ్యలో. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. బాబా దత్తమూర్తి కావలసినంత ఓపిక మనకు ప్రసాదిస్తారు. నేను పొద్దున్నుంచి సరిగ్గా ఆహారం కూడా తీసుకోలేదు. చాలా రికార్డింగ్ మొదలుపెట్టేటప్పుడు చాలా నీరసంగా ఉన్నాను. కానీ నామాలు కాసేపు చేసేటప్పటికే ఏదో తెలియని ఓపిక, ఏదో తెలియని ఉత్సాహం, ఏదో తెలియని భక్తి భావం మన లోపల ప్రవేశిస్తుంది ఖచ్చితంగా. అదే మనల్ని కాపాడుతుంది. ఆ స్మరణే మనల్ని దత్తమూర్తులందరూ, సద్గురువులందరూ బాబా మన వెంట ఉండేటట్టుగా చేస్తుంది ఆ స్మరణ. అందుకని మిత్రులారా, మీరు కూడా నాతో పాటు ఈ స్మరణ చేయండి. 19 సార్లు తక్కువ లేకుండా వీలైతే 125 సార్లు ఈ నామం గొంతు విప్పి చేయటానికి ప్రయత్నించండి. చేయండి, తప్పకుండాను మేలు పొందుతారు. ఓం సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సహ్యాద్రినివాసాయ సాయి బాబా ప్రసన్న. శ్రీదత్త శ్రీపాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం శరణం. మిత్రులారా, ఈ దత్తమూర్తులు పరిపూర్ణ దత్తావతారమైనటువంటి బాబా
ఆయన ప్రతిరూపం మాస్టర్ గారు. ఆయన యొక్క సత్సంగాల్లో మనం ఉండి ఎంతో మేలు పొందుతున్నాం. మిత్రులారా, మనలాగానే మేలు పొందటానికి, రక్షణ పొందటానికి, సద్గుణవంతులు కావటానికి మానవాళ్ళంతా వాళ్ళ స్మరణ చాలా ఉపయోగిస్తుంది. అందువల్ల ఆ సంస్కారాలు మనం నాటుకోవటానికి, ఇతరులకందరికీ కూడాను వీరిని పరిచయం చేయటానికి వీలుగా బాబా పుస్తకాలు, దత్తమూర్తుల చరిత్ర పుస్తకాలు అందరికీ దానం చేసేటటువంటి గ్రంథదానం అలవాటు చేసుకుందామని ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం శరణం.